నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుందాం. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి అన్నిట్లో ప్రధాన వార్తగా ఓటిచ్చిండు. అదేంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి జైరాబాద్ బహిరంగ సభలో ఒక మాట చెప్పిండు. మోదీని ఎన్నిసార్లు అయినా కలుస్తా, 50 సార్లు అయినా కలుస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అన్ని తెలంగాణ అభివృద్ధి కేంద్రంతో కలిసి పనిచేస్తాం, మరో 50 సార్లైన ప్రధాని కలుస్తా అని చెప్పేసి ఇచ్చిండు. మోదీని కలుస్తా, 50 సార్లైనా కలుస్తా, ఎన్నికలప్పుడే రాజకీయం, తర్వాత అభివృద్ధి లక్ష్యం. జైరాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఏంటంటే ఈ రోజు ప్రధానమంత్రి అనేటువంటి దేశాన్ని పరిపాలించే వ్యక్తి కాబట్టి, ఈ రాష్ట్ర అవసరాలు తీర్చాలి కాబట్టి, ఎవరు అధికారం ఉన్నా కూడా ప్రధానమంత్రిని కలిసి మా రాష్ట్రానికి ఇది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి అడిగే సందర్భం ఉంటుంది. అది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హక్కు అది మనకు. మీరు ఆయన కలుస్తారంటే కలవాల్సిన సందర్భం ఉంటుంది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కొద్దిమంది ప్రధానమంత్రి వస్తే ప్రోటోకాల్ పాటించడం, కనీసం ఆయన కలిసిన దాఖలాలు కూడా లేకుండా పోయినాయి. కానీ ఈరోజు దేశ అభివృద్ధి కోసం ఆయన కలవడంలో ఏమాత్రం తప్పులేదు కదా. జనాలు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రం దగ్గరికి కొంత అమౌంట్ వెళ్తా ఉన్నది. అంటే అక్కడ కూడా రావాల్సినవి మన రాష్ట్రానికి రావాలి కాబట్టి ఉట్టిగానే ఉంటే కాదు కదా. ఎవరైనా ఆలోచించాల్సిన సందర్భం ఉంటుంది. ఇప్పుడు మన ఊళ్ళలో కూడా అందరూ కూడా ఆలోచించాలి. ఊళ్ళలో కూడా అంటాము ఏంటంటే ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు ఉండాలి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ సమానంగా కలిసి పనిచేసేటప్పుడు మాత్రమే గ్రామ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అంటారు. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి కలవడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, పెద్ద నష్టం జరిగేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రానికి కావాల్సిన దాన్ని సాధించుకోవడం కోసం ముందు వరుసలో ఉండాలని చెప్పేసి అనిపిస్తా ఉన్నది. ఈరోజు కొన్ని కేంద్రం నుంచి మేము అక్కడ ఉన్నటువంటి కేంద్రంలోని మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ ఢిల్లీ పోవడం వల్ల కొన్ని మన రాష్ట్రానికి కొన్ని సాధించడం. అందులో ఒక 2000 బస్సులను, ఎలక్ట్రానిక్ బస్సులను మన తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపు చేసిర్రు అని చెప్పేసి అంటా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకి ఏదైతే కావాలనో దానికోసం కేంద్రం కాడపోయి అడగాల్సిన సందర్భం ఉంటుంది. దాంట్లో పెద్దగా ఆశ్చర్యపోయి ఇక రేవంత్ రెడ్డి పోయి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి పోయి బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు, ఢిల్లీకే పోతానంటే పోవాలి, తప్పదు కదా. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం అది ఆలోచన చేస్తారని చెప్పేసి చూద్దాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తా, మరో 50 సార్లైనా ప్రధానిని కలుస్తా, త్వరలో నిమ్స్లో హుండాయి కార్ల పరిశ్రమ. జైరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిధుల కోసం అవసరమైతే ప్రధానిని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధమన్నారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహతో కలిసి 494.68 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవ శంకుస్థాపన చేశారు. అనంతరం జైరాబాద్ పట్టణ పస్తాపూర్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి పాట బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలనే తర్వాత అభివృద్ధి తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతోనే ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కూడా ప్రధాని కలుస్తా, దీన్ని పెద్దగా ఒరిగేది ఏం లేదని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఇప్పుడు కలవాల్సిన సందర్భం ఉంటుంది. ఇప్పుడు జనాలే అంటారు, అరే గత ముఖ్యమంత్రి కనీసం ప్రధానమంత్రితో కలవలేదని జనాలే అంటారు. మరి ఈ ప్రతిపక్షాలకు విమర్శలకు పక్కన పెడితే అయితే మంచి శుభపరిణామంగానే భావించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను. ఇంకోటి, బారాసలో కోవట్లు ఉన్నారు అని చెప్పేసి మన కవిత అక్క ఇచ్చింది. అది ఈనాడు పేపర్లో ఇచ్చిండు. బారాసలో కోవట్లు ఉన్నారు, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి సాక్షిలో ఇచ్చిండు. ఆ సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చింది. కేసీఆర్ దేవుడు, ఆయన వెనక దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి. పార్టీలో నాపై అంతర్గత కుట్రలు చేసి ఆ దయ్యాలను లీక్ చేశాయి. కేసీఆర్ దేవుడు, ఆయన మా నాయకుడు, నాన్నకు లేఖ వెనుక వ్యక్తిగత ఎజెండా లేదు, రాసింది నేనే, తరచూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటా. పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాన్ని నేను ఆ లేఖలో ప్రస్తావించాను. ఆ లేఖే బయటపడే పరిస్థితులు
ఇతరుల పరిస్థితి ఏంటి, నేను రాసిన లేఖనే బయటపడే పరిస్థితులు ఉంటే ఇతరులు రాసే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి అంటుంది. ఇప్పుడే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది, లోపాలపై చర్చించాలి, అప్పుడే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత వ్యాఖ్యలకు ఆమె అంటే దయ్యాలు ఎవరంటూ విస్తృత చర్చ జరుగుతుంది. మరి పార్టీలో దయ్యాలు ఉన్నారంటారు, మరి పార్టీలో దయ్యాలు ఎవరు, లీక్ కావడానికి వ్యవస్థ ఎవరు? ఇప్పుడు ఎందుకంటే లేఖ ఎక్కడ పోయింది, వాళ్ళ డాడీ దగ్గర పోయింది. డాడీ దగ్గర ఉన్నటువంటి ఎవరో సన్నిహితులే లేఖను అందరికీ కూడా తప్పేలేదు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు దయ్యాలు ఎవరు ఉన్నారనేది ఆ జనాలు ఆలోచన చేస్తూ ఉంటారు. దీని గురించి పెద్దగా ప్రజలు కొరిగేది ఏం లేదు. వాళ్ళ పార్టీ తతంగం అది, ఆ పార్టీని ఏ విధంగా ఉండాలనో ఆ పార్టీ విషయంలో వాళ్ళ నాన్నక అక్క లెటర్ రాసింది. పార్టీలో మీరు కొద్ది మందికి కలవడానికి లేకుండా పోతాం, ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళని ఎక్కువ మందిని మీరు విస్మరించిపోయారు, మరి పార్టీని చక్కబడాలంటే అన్ని వ్యక్తులను కలుపుకొని పోవాలని చెప్పి సూచన చేసింది. దీన్ని ఏదో ఆర్భాటం చేసేసి రోజు అన్ని పేపర్లలో ఏదో వార్తలు లేనట్టు దాని చుట్టూ చెప్పుకుంటా కవిత ఇట్లా రాసింది, దీని వెనకాల ఎవరున్నారు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నది జనాలకు? ఎవరికి 100% ఉపయోగాలు ఏమి లేదు. ఆ జనాలు ఆలోచన చేయాలి, దానివల్ల ఉపయోగం ఉన్నదా? ఇప్పుడు పార్టీ అంతర్గత విషయాలను వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు, ఆ మాట్లాడుకుంటూ భాగంగానే లేఖ రాసింది. ఆ లేఖలో పార్టీకి ఇటు ఉంటేనే మెరుగుపడుతుందని చెప్పింది. దాన్ని పెద్దగా భూతత్వంలో చూసేసి ఏదో ఒరిగిపోతుంది, ప్రజలంతా చర్చలు చేసుకొని అసలు వ్యవస్థకు దూరం కావద్దని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి తెలుస్తున్నాం. ఇంకోటి, తెలంగాణలో కరోనా, హైదరాబాద్ లో డాక్టర్ కు కోవిడ్, ఏపీలోను మరో కేసు. ఇక మళ్ళా కోవిడ్ కేసులు మళ్ళా మొదలవుతాయని చెప్పేసి అంటారు. ఏదేమైనప్పటికీ మళ్ళీ కరోనా సమయంలోనైతే ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పేపర్లలో అయితే రాస్తా ఉన్నారు. అది నిజం కూడా, ఎందుకంటే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇక కరోనా అనేది ఒకరి ద్వారా ఒకరు వ్యాపిస్తుందని చెప్పేసి అనుకుంటాను. దాని యొక్క ప్రభావంతో గతంలో లాక్డౌన్ ఉన్నది, మొత్తం వ్యవస్థ మొత్తం అతలాకుతలమైంది. కాబట్టి దాన్ని చిన్న ప్రాయంలోనే తుంచివేయడానికి నియమ నిబంధనలు పాటించాలి, మాస్కులు ధరించండి, సమయం దూరం ఉండండి, ఎక్కువ గుంపులుగా ఉండొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది పాటించాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ప్రజలను కోరుకుంటున్నాం. ఇంకోటి, తప్పు చేయకుంటే భయం ఎందుకు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీస్కే వణికిపోవడం ఎందుకు, బీఆర్ఎస్ నేతలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు, మేడిగడ్డలో బాంబు విషయంపై కేటీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పాలి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. వాస్తవానికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం కట్టిన దాంట్లో ఏదైతే ఈ డ్యాములు కట్టిండ్రో, ఈ ప్రాజెక్టులు కట్టిండ్రో, ఆ ప్రాజెక్టులలో ఈ మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, కాళేశ్వరం కానీ, ఈ ప్రాజెక్టుల వల్ల ప్రజాధనం అంతా లూట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని పెంచి దాన్ని 1,00,000 కోట్ల వరకు కూడా తీసుకొని పోయారు. దీనివల్ల ప్రజాధనం వృధా అయింది, చాలా వరకు ఉపయోగం లేకుండా అయినాయి. దాన్ని సందర్భించిన దానికి వీళ్ళు తప్పే చేయకుంటే భయం ఎందుకని చెప్పేసి ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు చెప్తా ఉన్నాడు. ఇంకోటి, ముగ్గెట్లో పోసేది ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వెనకాడుతున్న పేదలు అని చెప్పేసి ఈ సాక్షిలో ఇచ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేదంటూ వాపోతున్న వైనం, ఇంటి విస్తీర్ణ పరిమితి కూడా ప్రతిబంధంగా మారుతున్న తీరు, 600 FFT ఇల్లు మాకొద్దంటున్న మరికొందరు, 47,235 ఇల్లు అనుమతిస్తే పనులు ప్రారంభించింది 17,882 అని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఏంటంటే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మండలంలో ఒకటే గ్రామాన్ని తీసుకున్నారు. ఆ గ్రామాలలో 47,235 ఇళ్లను మంజూరు చేస్తే అందులో 17,000 పైచీలకు మాత్రమే నిర్మాణాలు చేస్తున్నారని చెప్పేసి అంటారు. ఎందుకంటే మరి చిన్న వాళ్ళు చెప్పే దాంట్లో 600 FFT అంటే చాలా చిన్న అవుతుంది, దీనికి కొంచెం పెంచినా కూడా దానికి సంబంధించినటువంటి డబ్బులు రావని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కూడా జనాలు భయపడరు. ఎందుకంటే ఈరోజు ఇల్లు నిర్మాణం చేసి ఇల్లు చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా 100 ఏళ్ళు ఉండాలనే ఆతృతతో చేసుకుంటాం. ఇప్పుడు ఇల్లు కట్టిన మళ్ళీ రేపు పొద్దుగాల కడతాడా? కాబట్టి కొంచెం కొంచెం పెంచుకోవడమా, లేకపోతే కొంచెం దాన్ని విస్తరించుకోవడమా ఏదో భాగంగా చేస్తా అంటారు. ఇప్పుడు మేము ఇల్లు ఇస్తాము, ఈ పరిధిలో కట్టుకోవాలనే ఆంక్షలు విధించినప్పుడు ప్రతి ఒక్కరు వాస్తవానికి ఆలోచన చేయడం అయితే 100% జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గత ఇందిరమ్మ ఇళ్లలో బేస్మెంట్ తోలుతుంటేనే ఆ సిమెంట్ బస్తాలు అవి ఇచ్చే సందర్భాలు ఉండే. కానీ ఇప్పుడు బేస్మెంట్ అయిపోతేనే మీకు నిధులు మంజూరు అయితే అని చెప్పే సందర్భంలో చాలా మంది వెనకాడుతూ ఉన్నారు.
ఈ రోజు బేస్మెంట్ కట్టాలంటే 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు ఖర్చు అయ్యే సందర్భం ఉన్నది. ఇసుకకు పెరిగింది, కంకరకు పెరిగింది, స్టీల్కు పెరిగింది, లేబర్ ఛార్జ్ పెరిగింది, మేస్త్రి కాస్ట్ పెరిగింది, అన్ని కాస్టులు పెరిగినాయి కాబట్టి 1,50,000 నుంచి 2,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మరి దానికి అంత పెద్దలో సమకూర్చుకోవడానికి పేదలు ఇబ్బందులకు గురైతా ఉంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. చాలా దిక్కులా జరుగుతూ ఉన్నది కూడా. దీనిపైన ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి ప్రజల పక్షాన టీఆర్ నిజం ప్రభుత్వాన్ని విన్నపం తెలియజేస్తాను. ఇంకోటి, ఇక ఈ అవినీతి మన టౌన్ ప్లానింగ్ వల్ల అవినీతి పెరిగిపోయింది. భవనాల అనుమతి కోసం 8 లక్షల రూపాయలు డిమాండ్. ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ 4 లక్షలు ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వలేదని దరఖాస్తు తిరస్కరణ. బాధితుడి ఫిర్యాదుతో దాడి చేసి అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు. ఇక మీరు ఈ అవినీతి అధికారులు ఎక్కడ ఉండలేదు, ఎక్కడ వాళ్ళకి పొంతనే ఉండలేదు కొద్దిమంది. అరే భయ్, మీకు ప్రజల పన్నులతోటి మీకు జీతాలు ఇచ్చి ఏసీ రూములు ఇచ్చి కూర్చోబెట్టి ఆ గాడిలో పెట్టండి, అవినీతి లేకుండా చూడండి, ఏదైతే అనుకూలంగా చూడండి అని చెప్పేసి మీకు ఉద్యోగ బాధ్యతలు అప్పచెప్పిండ్రు. నెల నెలకు జీతాలు ఇస్తా ఉన్నారు, మీకు కార్లు ఇస్తా ఉన్నారు, మీకు సర్వ సౌకర్యాలు ఇస్తా ఉన్నారు. కానీ మీరు జెన్యున్గా మీరు పనిచేసిన సందర్భం 8 లక్షల రూపాయలు డిమాండ్ చేసే సందర్భం వచ్చిందంటే మీరు ఎక్కడ ఈ ప్రమాణాలు పాటిస్తానట్టు సిగ్గు అనిపించలేదా? ఈ పాపపు సొమ్ముతోటి నీ కుటుంబానికి పెడితే కుటుంబం బలైపోతుంది కదా. అది జెన్యున్గా లేవు. కొద్దిమంది జెన్యున్గా లేనివాడికైతే వాడు అవినీతికి మళ్ళీ ఎక్కడో తెచ్చేసి అది ప్రజల మీద రుద్ది తెచ్చిస్తాడు. జెన్యున్గా కట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఆలోచన చేయాలి. ఇలాంటి వ్యవస్థను వాళ్ళని రిమూవ్ చేయాలి. మళ్ళీ ఒక సస్పెండ్ చేసి మళ్ళీ తెచ్చి మళ్ళీ ఉద్యోగంలో పెట్టే బదులు వాళ్ళని రిమూవ్ చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇంకోటి, హాస్టళ్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నగరాలలో కానీ ఎక్కడ మా జిల్లా ఏరియాలో కొని ప్రైవేట్ హాస్టల్ల వినియోగం అనేది పెరిగిపోయింది. ఎందుకంటే రూములు తీసుకొని ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ చదువుల నిమిత్తం వచ్చిన వాళ్ళు కానీ రూములు తీసుకొని వంటలు వండుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి హాస్టళ్లలో ఉంటే అందరికీ మెరుగుగా ఉంటుంది. మేము మా పని మేము చేసుకోవచ్చు, హాస్టల్లో ఉంటారు. కానీ అక్కడ వంటకాలలో చాలా దిక్కులలో నాణ్యత లేకుండా వంటకాలు చేస్తున్నారని చెప్పేసి జరుగుతూ ఉన్నది. ఇది జెన్యును. దానికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు 30 వారాలకు నోటీసులు జారీ చేసి 5 వంటగదులను సీల్ చేసిరని చెప్పేసి హైదరాబాద్ లో జరిగింది. ఇది హైదరాబాద్ లో కాదు, మన వీళ్ళు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి హాస్టల్ను సందర్శించి నిజంగా లేటి వాటిని సీజ్ చేసి వాళ్లకు తీసేయాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క అవసరాల కోసం, వీళ్ళ యొక్క లాభాలు పెంచుకోవడం కోసం అట్లా కొంచెము ఏది పడితే అది పెడుతున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ఇది పునరావృతం కాకుండా వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేయడం అనే బాధ్యత ఉన్నది. కాబట్టి వాటిపైన దాడులు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అధికారులకు విన్నవిస్తాను.